అందరికీ నమస్కారం. నా పేరు దేవనపల్లి వీణావాణి. నేను రాసిన శిలాఫలకం అనే కవితా సంపుటి నుంచి కొన్ని కవితలను ఇప్పుడు వినిపిస్తాను. కవితా శీర్షిక తప్పిపోయాను. చిన్నప్పుడు చేతిలో చిల్లర డబ్బులతో చాక్లెట్ బిల్ల వెతుకుతూ తప్పిపోయాను. జాతరలో బొమ్మ కోసం పట్టుకున్న అమ్మ కొంగు విడిచి ఏడుస్తూ తప్పిపోయాను. ఆడుకుంటూ వచ్చిన చోటు మర్చిపోయినప్పుడు తప్పిపోయాను. పెద్దవుతూ అనేక చిత్తుప్రతుల మధ్య అంగీకరించాల్సిన సంతకాలను వెతుక్కుంటూ తప్పిపోయాను. తప్పనిసరిగా మెడ వంచుకోవాల్సి వచ్చినప్పుడు గడప దాటుకుంటూ ఇంటిదారి తెలిసి తప్పిపోయాను. తప్పని సంఘర్షణల నుంచి తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేక నా నుంచి నేను తప్పిపోయాను. అసలు తప్పిపోవడమే జీవిత ఎముక మూలుగా అయినప్పుడు కొత్త పొద్దు మొలుస్తున్న ప్రతిసారి ఇంకా తప్పిపోతూనే ఉన్నాను. కవితా శీర్షిక బాకీ. కాదన్నా అవునన్నా సకల సుఖదుఖాలకు తెల్ల జెండా కట్టి నింగిదాకా ఎగిరేయడానికి నీకు మాత్రమే వినిపించే సంగీతంతో ప్రకృతి వీడ్కోలు పాట పాడుతుంది. పవిత్ర జలంలో కలపబడిన అస్థికలతో పాటు నీ చివరాఖరి ఉనికి కొట్టుకుపోయి ఒక ఛాయాచిత్రం నిన్నటిని గుర్తు చేస్తూ మిగులుతుంది. ఎర్రని మంట నీతో పాటు ఉన్న పశ్చాత్తాపం మింగేసినాక నువ్వు ఎవరికి క్షమాపణ బాకీ పడ్డావో ఎలా తెలుస్తుంది? నువ్వైతే ఎవరి గుండెను నాలుక ముళ్ళతో చీరేయలేదు కదా. నువ్వైతే ఎవరి కాళ్లను పాములా కాటేసి కణకణం కమిలిపోయేలా విషం చిమ్మి ఏమీ ఎరగనట్టు తప్పించుకోలేదు కదా. నిజం చెప్పు, నువ్వైతే ఎవరికి క్షమాపణ బాకీ లేవు కదా. కవితా శీర్షిక దొండపందిరి. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడెప్పుడో కుదురుకొని పందిరి చుట్టూ అల్లుకున్న దొండ చెట్టు మే నెల వడగాలులకు నీరసించింది. మెల్లిగా తనను తాను తగ్గించుకుంటూ ఒదిగిపోతోంది. ఎలా ఉన్నావు అని అడిగింది చెట్టు. నేను ఏడ్చాను. జూన్ చివరి వారపు వానకి కొత్త ఆకులతో పచ్చని తావుగా మారింది. అంతలోనే ఆకుల కింద చేరిన పురుగుల గుంపు పక్షం రోజుల్లో జల్లెడలా చెట్టును మార్చేసింది. చెట్టు ఏడ్చింది. నేను వాడిపోయాను. పక్షులు వచ్చాయి. కొన్ని పురుగులను తిన్నాయి. కొన్ని పురుగులు సీతాకోకలయ్యాయి. ఆగస్టు వానకి మళ్ళీ చెట్టు నీళ్ళోసుకుంది. వేలాడుతున్న పిందెలతో చెట్టు నిండు చూలాలు. చెట్టు నవ్వింది. నేను చూశాను. మరో నెలకి తెగులు సోకింది. పచ్చని పందిరి కాస్త బూడిద చల్లబడ్డట్టయింది. చెట్టు కుంగిపోయింది. నేను మదనపడ్డాను. మళ్ళీ వాన. చెట్టు కడగబడింది. ఆ వెనకే ఎండ. తెగులు మంటకు ఆకు రాలింది. చెట్టు పోరాడుతోంది. నేను కూడా. చలికాలపు గాలికి మళ్ళీ కొత్త చిగురు. ఒకటినొకటి హత్తుకున్నట్టు తీగలు పరుచుకుంటున్నాయి. ముడుచుకుంటున్న నన్ను చూసి నవ్వుతున్న చెట్టు ఏమర్థమైంది అని అడిగింది. ముడుచుకుంటున్న నన్ను చూసి నవ్వుతున్న చెట్టు ఏమర్థమైంది అని అడిగింది. నేను నవ్వాను. అర్థమైనదేదో చేయి పట్టి లేపినట్టు అలారం మోగడానికి ఎదురు చూస్తున్నాను. శీర్షిక బడిపిల్లలు. గుండెను గుండెతో కలపడానికి మొగులంత ముఖంతో ఏదో రాసుకొస్తారు. నెమలి కళ్ళలో కళను చూసి ఏదో గీసుకుని వస్తారు. పరనిందలు పల్లేరుకాయలు ఏరలేరు కనుకనే ముళ్ళు మొలవని వెలుగు తీగలైపోగలరు. నేలతోనో గాలితోనో కలిసి ఉంటారేమో. కళ్ళతోటి కనపడనిది, చెవులతో వినపడనిది ఏదో మంచి గంధమై వాళ్ళని అద్దుకుని ఉంటుంది. వాళ్ళ పలకల నిండా సరస్వతి బుడిబుడి అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ నడక నేర్చుకుంటుంది.
గురువు అంటే అర్థం కాకపోయినా గుండెల నిండా పంతులమ్మనే పూజలందుకుంటుంది. మల్లె మొగ్గలు వాళ్ళు, గ్రీష్మవనాల తొలిచివుళ్ళు, నిన్నటి మన ఆనవాళ్ళు వాళ్ళు, రేపటి పొద్దు పొడుపుల్ని గెలుచుకునే పిల్ల కలువలు వాళ్ళు. నిన్నటి మన ఆనవాళ్ళు వాళ్ళు, రేపటి పొద్దు పొడుపుల్ని గెలుచుకునే పిల్ల కలువలు వాళ్ళు, బడి పిల్లలు వాళ్ళు. కవితా శీర్షిక అంతర్ముఖం. ఇలా దుఃఖం నన్ను ఒలవక ముందు నా దేహం గుమ్మం తాకేది. ఇలా నావే అనుకున్న మిథ్యానయనాలు రాలకముందు చూపు చుక్కలను లెక్కబెట్టేది. ఆనాడు మిట్ట మధ్యాహ్నానికి ముందు కూలిపోనున్న వంతెన మీద నడవాల్సి వచ్చినప్పుడు హఠాత్తుగా మాయమైన నీడలు అవతలి ఒడ్డున తలలారబెట్టుకోవడం చూశాను. తెల్లరేఖలు ఎప్పుడూ తెల్లవి కావు. కాలపు గాజు ముక్క నుంచి ఒలికినప్పుడే రంగుల మోహం వీడిపోయేది. కంటి వరదను ఎత్తిపోసే పనిలో చేతులు. కడగబడిన హృదయం లోచూపును అలుముకుంది. కాలికి కాలును తోడు చేశాను. తెలుసా, వంతెన కూలలేదు, నడక నేర్పింది అంతే. కవితా శీర్షిక పచ్చని సంతకం. నేనక్కడ లేనన్న విషయం నాకు తెలియనే లేదు. తలుపు విరిగిన అలమరలో వెనక వరుసకు చేరిన దుపట్టాల మూట. ఇక సర్దాల్సిన పని లేదు. స్టీలు గిన్నెలకు మార్పిడి కానున్న పట్టుకుచ్చుల లంగా ఇక ఏమాత్రం అటకకి భారం కాదు. సగం తెగిన కాలిపట్ట రానున్న వెండి గిన్నెలో కరిగే ఒక అక్కర్లేని జ్ఞాపకం. నా వద్ద జవాబు లేదు. కిటికీ తెరిచి చూశాను. అడవిలోకి దూరిన చందమామ ముడుచుకున్న ఆకుల మధ్య చిన్నబోతోంది. దిక్కులేని మేఘం చెట్టును వెతుక్కుంది. వర్షం బయటే కాదు, లోపల కూడా. పోడుతున్న గాయాల గట్ల మీద చిన్నగా తలెత్తుతున్న విత్తనం నేను ఉండవలసిన చిత్తడి నేల మీద చేయనున్న పచ్చని సంతకం. పోడుతున్న గాయాల గట్ల మీద చిన్నగా తలెత్తుతున్న విత్తనం నేను ఉండవలసిన చిత్తడి నేల మీద చేయనున్న పచ్చని సంతకం. కవితా శీర్షిక రక్షరేఖలు. శీర్షిక బహుశా ఏమవుతుంది. ఇక పొగడ్తలు చిమ్మే పూలదండలు మెడ మీద పడకపోవచ్చు. ధగధగలాడే 3 మూరల సిల్కు ముక్క భుజం మీద వాలకపోవచ్చు. ప్రశంసాపత్రాల వరుసలో పేరు అదృశ్యమవుతుండవచ్చు. వత్తిలా నిలబడి చరిత్రకెక్కిన ప్రతి అక్షరం అగ్నిప్రవేశం చేయబడ్డదే. బలిపెట్టబడ్డ నిబద్ధత ముందు వీచే పశ్చాత్తాప ధూపం విశ్వాసాన్ని గెలవలేదని తెలుసుకున్నదే. పాళి బాధ్యతగా సానపట్టిన కత్తి కదా. మొనదేలిన అంచు వెంట రాసిన రాతల్ని కోసే కంటే దారుల్ని చీల్చడమే మంచిది. కుంటుపడ్డా సరే కుత్సితాల ఊబి దాటడమే మంచిది. బహుశా ఏమవుతుంది. గుంపులో నుంచి ఒక పిల్ల తప్పిపోతుంది. దరిసెడలిన వంతెన కొట్టుకుపోతుంది. గోడలను పెళ్లగించే వేళ్ల ముద్ర తప్పక కలానికి కిరీటం తొడుగుతుంది. నిర్ణయపు గడియ కాలం ముందు తల ఎత్తి నిలబడుతుంది. శీర్షిక ఉల్లిపాయ కాకి. ఆత్మయానం అంటే చావు పుటకల రేవులో పయనమయ్యే ఉత్త గాలే అని అన్నారు. గీతల్లో ఇమడని వాడు దేహంలో ఇరుక్కున్న తత్వమేదో తెలుసుకుందామని అప్పటికే రాసిపెట్టిన పుస్తకాలు తిరగేస్తున్నాను. గుట్టు విప్పడానికే పుట్టినట్టు తత్వాల గుట్టలు పోగుపడ్డాయి.
ఈ ఎరుక కోసమే కావచ్చు రాజ్యాలు వదిలిన రాజుల చరిత్ర రాళ్ళ చెట్టు రాల్చిన జ్ఞానపత్రంగా కనిపిస్తున్నది. తీగ దొరకడం లేదు, మునక తప్పేటట్టు లేదు. బయట గాలి గోపురాల గంధపు వాసన విశాలమైన ప్రాకారం దాటి లోపలివాడికి ఎరవేస్తున్నది. దూరాన కొమ్మకొసన విశ్రమించిన కాకి తీరికున్న వారికి మర్మం, ఆకలున్న వారిది కర్మమని పాడుతున్నది. మూలనున్న బుట్టలోని ఉల్లిపాయ ఏదో చెప్పాలనుకున్నట్టు పిలిచింది. చేతిలోకి తీసుకొని ఒలిచానా? అహం మొవ్వ చుట్టూ కోరికల పొరలు. చేతిలోకి తీసుకొని ఒలిచానా? అహం మొవ్వ చుట్టూ కోరికల పొరలు. ఎన్నెన్ని తెరలు తొలగితే ఎరుగుదుమో తెరలేని సత్యం. ఉల్లిపాయ తీర్చింది నా తృష్ణకున్న దాహం. శిఖ సౌందర్యశాల. నన్ను వెతుక్కునే వాళ్ల కోసం పొట్ల పువ్వులా మెరిసిపోవాలని నేనక్కడికి వెళ్తుంటాను. అక్కడ కనుబొమ్మలు చెక్కిన కొండలై కుంకుమ సూర్యునికి కొత్తపీట వేస్తాయి. అరచేతుల్లో ఎర్రని చంద్రుడు ఉదయించి మణికట్ల మైనపు నునుపు మీద జారిపోతుంటాడు. మంత్రమేసినట్టు తల మీద వెండిపోగులు తుమ్మది గుంపలవుతాయి. మసిబారిన బుగ్గలకు మామిడి పండ్ల నిగారింపు వస్తుంది. మొత్తంగా ఆ లేపన చిత్రకారుల కుంచెతో దేహం సజీవ చిత్రపటమై తేలిపోతుంది. మీను వంపులను ఇంద్రచాపం చేస్తున్న ఆ కళ జీవన నౌకని ఇదే తెరచాప అవుతుంది. ఘాటైన సుగంధ తైలాల మధ్య పరిమళించే నియామక పత్రమై వికసిస్తుంది. అలా ముతకగుడ్డకు ముత్యపు మెరుగు పెట్టే వాళ్ల చేతలు ఆకలి మీద చేసే యుద్ధానికి అందం ఓ సాకు. అద్దానికే అందేదైనా ఆ సేవ వృత్తుల చెట్టుకు చిగురించిన కొత్త ఆకు. అద్దానికే అందేదైనా ఆ సేవ వృత్తుల చెట్టుకు చిగురించిన కొత్త ఆకు. శీర్షిక బడి లేదు. ఎన్నో ఏళ్లకి మళ్ళీ వెళ్తున్నాను. మొదటిసారి బీజాక్షరాలు దిద్దిన వేప చెట్టు, తట్టు సంచిలో పలక కన్నా ముందు సర్దుకున్న ఓనగాయలు, గచ్చకాయలు, నల్లారమాకులు, చెప్పులు మరిచి తిరిగిన పరుగులు. మా బడి పెద్దొర గడి నుంచి ఊరి చివర గుడిసెదాకా నునుపు పిక్కలను మసిపుగ్గలను ఒకే కళ్ళతో చూసి బోడ పలకల మీద కలలకు దారం కట్టి పతంగుల్ని చేసింది. వాడకపోయినా ఆ బడిలో ఈత బరిగెలే మాటను బాటను ఇక్కడిదాకా నడిపించినాయి. ఆ మెట్లకి మొక్కుతూ ఎదిగిన ఎత్తులను చెప్పి తెచ్చుకున్న స్వర్ణ పతకాలను బడిమెల్లో వేద్దామని వెళ్తున్నాను. పచ్చపెన్ను మోసుకొని పచ్చగా నిలబెట్టిన పెద్దసార్ల దగ్గరకు వెళ్తున్నా. అక్కడ ఆ టేలా మాత్రమే పాతది. చిలుంపట్టి వంగిపోయిన గేటు, రాత్రివానకు వెలిసిన మడుగు, సేదతీరుతున్న కుక్కలు. బడి లేదు. మా కాలి గంతల్ని ముద్దాడి గరిక పరిచి హత్తుకున్న నేలంతా జిట్రేగి తుప్పలు. బడి లేదు. పెద్ద బొద్దులు నేర్పి చుట్టూ 10 ఊళ్ళ పెద్ద తొవ్వ మా ఊరి పెద్దబడి మరి లేదు. బహుశా ఏ కాగితపు పూల కోసమో నరికేసి ఉంటారు. మొదళ్ళని విడదీసి కొమ్మల్ని కలిసి పొమ్మని చిన్ని మెదళ్ళ మీద పెద్ద సిద్ధాంతం చేసి ఉంటారు. ఇక ఆ బడి మళ్ళీ రాదు. మనసంతా విరిగిన బలపమై వెనక్కి వెళ్తున్నా. నా గురుపీఠాన్ని గుండె గదిన నింపి తిరిగి వెళ్తున్నా. శీర్షిక గురవిందలు. కొన్ని కలలలా రాలిపోతుంటాయి విరిగిన అనుభవం మిగిల్చి. శుద్ధి లేని పాలగిన్నెలో ఎంత మరిగించినా కమ్మదనం నిలబడదు. కొన్ని అనుబంధాలు జారిపోతుంటాయి బెడిసిన దూరాల్ని రగిల్చి. మాటలతో ఎన్ని తేనె పొట్లాలు విసిరినా వడగాలులలో తలగుడ్డని తడపలేవు. కనపడని చురకత్తులు దోపుకున్న గురవిందల మధ్య నిస్వార్థ హృదయం గెలుచుకోవడం ఒక యోగం. తప్పొప్పుల తర్కంలోనో వెలుగునీడల ధర్మంలోనో వాలిన భుజానికి బలమిచ్చే బంధం నిలుపుకోవడం ఒక యుద్ధం. అన్నీ చిక్కుబడ్డ దారాలే. ఇంకా పేనుకొని నేర్చుకునేది ఏముంటుంది?
అన్నీ చిక్కుబడ్డ దారాలే. ఇంక పేనుకొని నేసుకునేది ఏముంటుంది? తన ముఖం చూసుకునే తీరికే లేని గడియారానికి స్నేహం ఒక తొండాట, నమ్మి చెడిన వాళ్ళది తండ్లాట. ఒక పుట్టుక, రెండు జన్మలు. ఒద్దికగా పెంచి పూతకొచ్చిన చెట్టుని తోటమాలి వేడుకగా దానం చేస్తాడు. ఇక ఎక్కాల్సిన గడపలు మారాక లెక్కల పుస్తకాలు వెలుస్తాయి. ప్రవాహాలు మెల్లిగా సీజనల్ చెలిమలవుతాయి. అద్దీ అద్దని తడి ఆల్బంకి పరిమితమవుతుంది. ఏది ఏమైనా వాళ్ళకి నీడలేని దీపశిఖం కావాలి. ఏది ఏమైనా వాళ్ళకి నీడలేని దీపశిఖం కావాలి. ఊయల కట్టామా, వంశానికి ఊడల మర్రివి. వెనక్కి చూద్దామన్నా మెడ తిరగదు. మరో వృత్తానికి తోసి కన్నపేగు కూడా వృత్తం దాటి రాదు. ఒక పుట్టుక, రెండు జన్మలు. శీర్షిక సంధి. మళ్ళా ఒక సంధికాలపు రోజు. నిన్నటికి రేపటికి మధ్య విశ్వయానంలో కలిసిపోయే లిప్త ఈ ఉదయం ఎప్పటిలాగే ప్రశ్నలను జవాబులను తీసుకొని వచ్చేస్తుంది. నువ్వు తెలుసుకోలేదేమో, నాతో ఉన్నావనే గాని అన్నింటికీ అద్దమేనా? కొనుక్కున్నవన్నీ పాతబడతాయి, అడిగి తెచ్చుకున్నవి వెళ్ళిపోతాయి. బంధాలు బరువైపోతాయి, దారులు ఇరుకైపోతాయి. ఎంత దూరం వచ్చేశావో. ఇప్పుడైనా కాగడా తీసుకో. పక్షి ఎగిరేలోగా పచ్చటి చేల మధ్య తిరిగిరా. ఇప్పుడైనా కాగడా తీసుకో. పక్షి ఎగిరేలోగా పచ్చటి చేల మధ్య తిరిగిరా. కాసేపలా చల్లని చెలిమల నీరు తాగిరా. కవితా శీర్షిక భూమి. గీతలు గీయబడుతున్నాయి. అడ్డంగా, నిలువుగా, లెక్కలేనన్ని ఆకారాలుగా. ఎక్కడికక్కడ గోడలు. అడవి నిండా, గింజల గొలుసులు నీళ్లాడే మడుల నిండా మూర మూరకో ఖనీల కంచె. నాకు భూమంటే అన్నం అని, నీడ అని, భూమంటే ఉనికి అనే తెలుసు. సమాంతరమే అనిపించే అంతరాల నడుమ పెరిగిన ధర ఎగరేసుకుపోయే వాళ్ళకే రెక్కలు కడుతుంది. పాట ఎన్నటికీ వినపడే దూరంలో పాడబడదు. చీమ కాలు మోపలేదు. గుమ్మి నిండా దమ్మిడీలు పోసినా చాటెడు నేల రాదు. భూమి ఇప్పుడు పెట్టుబడి. పంట పండించకపోయినా పట్టా కలిగి ఉంటే గంప లేకుండానే పుట్టే బంగారు బాతుగొడ్డు. ఉన్నా పోయినా అక్కరకొచ్చే జీవిత భీమా. రూపాయికి 1000 రెట్లు తెచ్చిపెట్టే జాక్పాట్. భూమి సంపద చిహ్నం. బలమున్న భుజం మీద పాలకుండై తాగబాడుతుంది, తినబడుతుంది. ఇప్పుడు ఆభరణంగా మారిన భూమి ఆకలి డొక్కలకు అందకుండా పోతుంది. ఎంత తపించినా అంత్యకాలం దాకా సామాన్యుని చిరునామా అవ్వకుండానే అడుగుల కింద నుంచి జారిపోతుంది. శీర్షిక గుడ్డముక్క. శాశ్వతంగా ఉండే గుడ్డముక్క ఏదీ లేదు. రంగుల దారాలు, చమ్కీలు, జరీపోగులు కొద్ది కాలమే మెరుస్తాయి. అయినా మెరుగులద్దడానికి వెరవకుండా కుడుతున్నాను. కొంత కత్తిరించాను. నాకు తగ్గట్టుగా కుట్టడానికి 2 చేతుల 2 సూదులతో రేయింబవళ్ళు చితుకుల్ని అతికిస్తున్నాను. అయినా అతుకు అతుకే కదా. చిరిగిన చోట నప్పకపోయినా మాసికలు కూడా వేసుకుంటున్నాను. ఏది ఒంటికి సరిపడడం లేదు. సరిపడే గుడ్డముక్క ఇప్పటికీ కుదరదు. ఏ గుడ్డముక్క శాశ్వతంగా ఉండిపోదు. నేను కుట్టుకున్నది కూడా. నేనిప్పుడు నా వద్దనున్న గుడ్డ మీద అద్దాలు కుడుతున్నాను. అన్ని అద్దం ముక్కలలో నేనే కనబడుతున్నాను. శీర్షిక బాకీ. కాదన్నా అవునన్నా సకల సుఖదుఖాలకు తెల్ల జెండా కట్టి నింగిదాకా ఎగరేయడానికి నీకు మాత్రమే వినిపించే సంగీతంతో ప్రకృతి వేడుకోలు పాట పాడుతుంది.
పవిత్ర జలంలో కలపబడిన అస్థికలతో పాటు నీ చివరాఖరి ఉనికి కొట్టుకుపోయి ఒక ఛాయాచిత్రం నిన్నటిని గుర్తు చేస్తూ మిగులుతుంది. ఎర్రని మంట నీతో పాటు ఉన్న పశ్చాత్తాపం మింగేసినాక నువ్వు ఎవరికి క్షమాపణ బాకీ పడ్డావో ఎలా తెలుస్తుంది? ఒక ఎర్రని మంట నీతో పాటు ఉన్న పశ్చాత్తాపం మింగేసినాక నువ్వు ఎవరికి క్షమాపణ బాకీ పడ్డావో ఎలా తెలుస్తుంది? నువ్వైతే ఎవరి గుండెను నాలుగముళ్ళతో చీరేయలేదు కదా. నువ్వైతే ఎవరి కాళ్లను పాములా కాటేసి కణం కణం కుమిలిపోయేలా విషం చిమ్మి ఏమీ ఎరగనట్టు తప్పించుకోలేదు కదా. నిజం చెప్పు, నువ్వైతే ఎవరికి క్షమాపణ బాకీ లేవు కదా. కవిత శీర్షిక నువ్వో నేనో. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వేమైపోతావు? పోనీ నేనేమైపోతాను? ఎప్పుడైనా నీ ఊహకు తట్టిందా? నువ్వు ముందో నేను ముందో ఎవరికి తెలుసు? ఇద్దరం ఒకేసారి వెళ్ళలేని ఇరుకుదారి. తాడుగా మారిన మన విడివిడి దారాలు విధిచేత వేరుపడాల్సి వచ్చినప్పుడు నువ్వు ఏమైపోతావు? అందరూ అనుకునే స్వర్గ నరకాలు ఎక్కడ వేలాడుతున్నాయో ఎక్కగలమో లేదో తెలుసుకుని మాత్రం ఏం చేస్తాం? నువ్వో నేనో అప్పుడో ఇప్పుడో పూర్తి చేయబడే జీవిత వాక్యానికి విరామ చిహ్నమైపోతాం. అప్పుడు ఆదాపుగా ఇంట్లోకొచ్చి నేను నీ కోసమో నువ్వు నా కోసమో దుఃఖపడే వేళ గోడకు వేలాడే నిలువెత్తు చిత్తరువు ఎన్ని వేళ చేతులతో ఓదారుస్తుందో. నువ్వప్పుడు ఏమైపోతావు? అయినా దేహాతీత సంయోజనమైన మన ఆత్మలో వదులయ్యేదేముంటుంది? కాకపోతే గదిలో ఖాళీ మంచం మీద విని వినిపించని మూలుగుని కాసిన్ని తత్వరాశుల మధ్య ఎగర్చాలేమో. కళ్ళ ముందు ముసురుకునే చీకటిని నిత్యం వెలిగించే దీపకాంతితో పూరించాలేమో. నువ్వో నేనో ఇలా కాక మరింక ఏమైపోగలం? రాట్నం. ఒక హృదయం ఉంటుంది, ఏమీ మాట్లాడలేదు. ఎంత తవ్వినా మనసులెందుకు మంచుగడ్డలవుతాయో బోధపడదు. చూపును కాల్చే కాంతి, చూపేలేని చీకటి, ఎదగని నోళ్ళు, ఎరగగుచ్చే ముళ్ళు. తన కోసం ఏడవని హృదయం కోసం తానెందుకు వర్షించడం? తడిచే కళ్ళు, విరిగే మబ్బు ఒక్కటైపోతాయి. ఎక్కడ సేద తీరాలో తెలియని మేఘం దిండు మీద వాలిపోతుంది. రాలిపోయిన ఆకుల వలె క్షణాలు జరగని రాత్రి ముందు దయచేసి తప్పుకోమని సాగిలపడ్డట్టు పడి ఉంటాయి. అవి ఎదురుగాలికి కొట్టుకుపోవడమో మట్టిలో కలిసిపోవడమో. అయినా పాత్ర నాటకంతో తెగజంపులు చేసుకోదు. ఎండిన కళ్ళను తడి చేసుకుంటూ సూర్యుని లేపడం ఆపదు. శీర్షిక సాక్షి. ఆ చెట్టు ఎప్పుడు పుట్టిందో కానీ ఏళ్ల నుంచి అక్కడ నిల్చొనే ఉంది. తన పరుచుకున్న నీడ కింద వాలిన కనురెప్పలు కార్చిన రక్తధారలను, సుళ్ళు తిరిగిన దుఃఖజీరలను మౌనంగా చూసే ఉంటుంది. పాతిపెట్టబడ్డ మంతనాలను, పొద్దుగూకిన బతుకుఘోషలను కొమ్మ కొమ్మలు దాచి ఉంటుంది. చెట్టు చుట్టూ నీడలు, చెట్టు చుట్టూ ఊడలు. కాలంతో పాటు సాక్ష్యాల బరువు మోయలేకనే ఊడలై సాగిలబడ్డట్టుంది. చెట్టు నోరు విప్పదు. చరిత్ర నీళ్ళలా రాసేవాళ్ల పాత్రలో ఒదిగిపోతుంది. శీర్షిక కవిత్వం. గదిలో చిక్కుకుపోయి చుక్కల్ని తలుచుకున్నప్పుడు ఎగరని రెక్కలను మరిపించి తానే రెక్కలయ్యే కవిత్వం పట్టుకుంటాను. చినుకులు పడ్డ నేల చెక్క మీద ఊటలేచినట్టు కవిత్వం చదివినప్పుడల్లా మెత్తబడుతుంటాను. గులకరాయికి చెదిరిన నీటి తెరలలా వణికిపోయినప్పుడు, ఈదురుగాలికి ఊగి వీగిన పిల్ల కొమ్మలా విరిగిపోయినప్పుడు కవిత్వపు అంచే జారిపోకుండా గోడ కట్టింది. నాకెప్పుడూ పుస్తకాల అలమరలో ఉన్న నా పుస్తకం గుర్తుకు వస్తుంది. అందులో కూర్చినవన్నీ కాళ్లకు గుచ్చుకున్న ముళ్ళు, ప్రేమ కూర్చిన చదరంగపు గళ్ళు. పుస్తకం తెరిచి నన్ను నేను చూసుకుంటాను.
రంగుమారిన పేజీల మధ్య మారని జ్ఞాపకంగా నెమలీక. రంగుమారిన పేజీల మధ్య మారని జ్ఞాపకంగా నెమలీక. నా కళ్ళలో దాని ప్రతిబింబం. నెమలీక కంటి నిండా కన్నీళ్ళు. శీర్షిక: ఈ రాత్రి గడిపితే చాలు. స్వేచ్ఛగా ఆక్రోశాన్నో ఆనందాన్నో వెళ్ళబోసుకున్న రోజుల్ని తలుచుకుంటారు. ఎదురుగా ఏమీ అనుకోలేక, ఏదీ పాలుపోక, ఎవరి గదుల్లోకి వారు దూరి ముడుచుకొని మాటల్ని గొంతు కింద కమ్ముకుంటారు. ఆ తండ్రి కొడుకుల ప్రేలాపన ఈరోజు గడిపితే చాలు, రేపటి నుంచి ఎవరింటికి వారు. ఏదో చెప్పాలనుకుంటుంది, చెంగుదోపుకొని గొనుక్కుంటుంది. అనదు, అనలేదు. గుమ్మం నుండి తన స్థానం కిటికీకి మారుతున్నదని గ్రహిస్తుంది. ఆమె ఆవేదన కుక్కర్ విజిల్స్లో కలిసిపోతుంది. ఎర్రబడ్డ ముక్కుపుటాలు దుఃఖం పుటం పెట్టుకుంటాయి. అత్తగారి మనసు మూలుగుతుంది. ఈరోజు గడిపితే చాలు, రేపటి నుంచి ఎవరింటికి వారు. ఏదీ నచ్చదు. ఫ్రిడ్జ్ మీద షేవింగ్ గన్ను, బనీన్ల మడతల్లో టీవీ రిమోటు, కంచంలో కదిలే చెంచా కత్తిపోటులా కనిపిస్తుంది. మా ఇంటి పెండమన్ను కూడా మంచి గంధమే అని తలపోస్తుంది. ఆమె చూపులు నేలకు, అందని భావనలు అడవిలో సెల్ ఫోన్ సిగ్నల్లు. కోడలి అంతరంగం చెప్పే భరోసా వాక్యం: ఈరోజు గడిపితే చాలు, రేపటి నుంచి ఎవరింటికి వారు. ఆమె ఎదుగుతున్న చెట్లను జాగ్రత్తగా కొవ్వొత్తి అచ్చుల్లో పోస్తుంది. కత్తిరిస్తేనే ఇనుమడించే ఫెన్సింగ్ కొమ్మళ్ళ వాళ్ళు గిరిగీసుకుంటారు. పిల్ల పావురాళ్లకి ఓపిక పాఠం వంటబడుతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీ ప్రతినిధుల సంయుక్త ప్రకటన: ఈరోజు గడిపితే చాలు, రేపటి నుంచి మనింటికి మనం. అందరూ ఆరితేరిపోతారు. ముసలి ప్రాణాలు ఫోటో ఫ్రేమ్లకు ఎదగడానికి ప్రయత్నిస్తాయి. అలవాటైన గిలక మీద తిరిగి ఏ ఆప్యాయతనో చేదుకుందామనుకుంటాయి. క్యాలెండర్ తేదీలకు కొత్త సిరా చుక్క చుట్టుకుంటుంది. రెండు గంభీరమైన యుద్ధాల ఎడబాటు మధ్య శాంతి సందేశంలా ప్రతి పండగ ముగుస్తుంది. ఈరోజు గడిపితే చాలు, రేపటి నుంచి ఎవరింటికి వారు.